భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఇజ్రాయిల్ సిచ్యువేషన్ ఇంచుమించు ఇండియా సిచ్యువేషన్ లాగే ఉందండి ప్రస్తుతం. ఇండియాలో ఒకప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కాందహార్ ఎయిర్పోర్ట్లో పాకిస్తానీ వాళ్ళు మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ని హైజాక్ చేసి ఈ కాందహార్ ఎయిర్పోర్ట్లో దాచి మనతో డిస్కషన్స్ పెట్టారు, మన ఇండియన్ గవర్నమెంట్ తోటి. ఏమనంటే వాళ్ళ టాప్ టెర్రరిస్టులు ఉండేవారు, వాళ్ళని రిలీజ్ చేసి కొంత డబ్బుల కోసం అది బార్గెనింగ్ అయింది. ఆ బార్గెనింగ్ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్కి బుర్ర పనిచేయనివ్వకుండా, వాజ్పేయి గారి గవర్నమెంట్ బుర్ర పనిచేయనివ్వకుండా పీపుల్ అందరూ కూడా రోడ్డు మీద వచ్చారు. బేసిక్గా కాంగ్రెస్ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది దాంట్లో. పీపుల్ అంటే ఇప్పుడు మొత్తం ఈ చుట్టాలు ఉంటారు కదా, 200 మంది హోస్టేజెస్ తాలూకు చుట్టాలు, వాళ్ళందరినీ బాగా ఇన్స్టిగేట్ చేసి వాళ్ళని పురెక్కించి మొత్తం రోడ్డు మీద దారుణాలు గట్రా చేసేవారు. దాంతో ఇండియన్ గవర్నమెంట్కి ఇంకే ఆలోచించుకునే టైం దొరకపోవడంతో వాళ్ళు టెర్రరిస్టులు ఏం కొడితే అది ఇచ్చేసి మన వాళ్ళని వెనక్కి తెచ్చుకున్నారు. ఆ దెబ్బ మనకి ఇప్పుడు మొన్న దాకా, మోదీ గారు వచ్చేదాకా 2014 దాకా ఎవరైతే టెర్రరిస్టులు మనం చెప్పామో వాళ్ళే మనకి మేకై కూర్చొని చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పటిదాకా. సరే, అదొక 20-30 ఇయర్స్ బాగుండవు. సిమిలర్లీ ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా అదే సిచ్యువేషన్ అండి. హోస్టేజెస్ ఉన్నారు కదా, 150 మంది మిగిలిపోయారు. మొత్తం 400 మంది బయటికి వెళ్ళిపోయారు. October 7th హమాస్ అటాక్లో ఇజ్రాయిల్ తాలూకు 1400 మందిని చంపేసి దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లల్ని వాళ్ళైతే చాలా భయంకరంగా రేప్ చేశారు. ఆ తర్వాత ఆడపిల్లల శవాల్ని నగ్నంగా ఊరేగించారు. వాళ్ళు చేసిన ఘాతకాలు ఇన్ని కాదు. అంతగా ఎంత అయ్యాక 400 మంది హోస్టేజెస్ని పట్టుకెళ్ళిపోయి ఈ మొన్న దాకా దఫాలుగా 250 మంది 300 మంది వదిలేశారు. ఇప్పుడు 100 మంది నుంచి 150 మంది దాకా ఇంకా ఉండిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరు. పైగా ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఈ చుట్టాలు ఉంటారు కదా, ఈ 100 మంది 125 మంది మిగిలిపోయిన హోస్టేజెస్ తాలూకు చుట్టాలు, వాళ్ళందరూ కూడా ఒత్తిడి తెస్తున్నారు. మొన్నైతే ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మీటింగ్లోకే చొరబడిపోయి దారుణాలు గట్టిగా గోల్ చేశారు. సో ఈ ఒత్తిడికి మరి లొంగిపోవాల్సిన అవసరం వస్తుందా? ఇప్పుడు వాళ్ళ కండిషన్స్ ఏంటంటే చాలా సీనియర్ టెర్రరిస్టులని వదిలేమని చెప్తారు. బాగా కరుడు కట్టిన టెర్రరిస్టులు వాళ్ళని కాదు వదిలేస్తే మళ్ళీ ఇజ్రాయెల్ పని ఇంకో 100 ఏళ్ళ దాకా అధోగతి. ఏమవుతుందో చూద్దాం. జై శ్రీరామ్.